అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సూర్య భగవానుడు రవి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే మీనరాశిలోంచి మేషరాశిలోకి 14th నుంచి మారుతున్నాడు. 14th ఆఫ్ ఏప్రిల్. సో మారడం, పైగా రవి మేషరాశిలో ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉండడము, ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉండడము అని జరుగుతుందండి. ఆ తర్వాత కూడా బలంగానే ఉంటాడు ఆయన. సో మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా సూర్య భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి, మీ రాశి వారికి సూర్య భగవానుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం చాలా అదృష్టం అండి. ఈ వారం ఈ 14వ తారీఖు నుంచి వస్తున్నాడు కాబట్టి 1 month ఆల్మోస్ట్ ఉంటాడు. నెక్స్ట్ మంత్ వరకు మే వరకు ఉంటాడు కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. మీకు ఎక్కువగా స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుందండి. స్పీడ్ అంటే ఎక్కువగా మీ అంత బిజియెస్ట్ పర్సన్ కూడా ఉండడం అంటారు చూరా, అంత బిజీ అయిపోతారు మీరు. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. మీ సంతానం అద్భుతంగా ఉంటారండి. మీ సంతానంలో పుత్రుడు కలుగుతాడు, పుత్రిక కలగడానికి అవకాశం ఉంది. ఇద్దరు కూడా ఉంటారు. సంతానం కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారండి. మీకు ముఖ్యంగా పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి జనాకర్షణ ఎక్కువ. ఒక వెలిగిపోతుంటారు. మీరు లగ్నం, మీరు రాశిలో రవున్నాడంటే సామాన్యమైన యోగం కాదండి. మేషరాశి వాళ్ళకి రవున్నాడంటే ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. విదేశ పర్యటనలు, షార్ట్ జర్నీస్, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అలా కాకుండా మీరు ఉద్యోగంలో కూడా ఉండడానికి ప్రయాణాలు చేయడాలు ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా కళారంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్య కళాకారులుగా బాగా డెవలప్ అవుతారు. స్టాక్ మార్కెట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అటువంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్న మీకు రవి ప్రభావం వలన చాలా ఉన్నతంగా రాణిస్తారు. రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానాధిపతి అవడం వలన నేమ్ అండ్ ఫేమ్, మీ పిల్లలకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. వాడి పెళ్లిళ్ళు అవ్వలేదనో, విద్య రావట్లేదనో ఏ ప్రాబ్లం ఉండదు. చక్కగా మీ పిల్లల వలన మీ సంతోషం కలుగుతుంది, ఒక విధమైన అదృష్టం కలుగుతుంది. రాశ్యాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల కూడా చక్కటి విశేషమైన యోగాలు, అదృష్టాలు కలగడానికి అవకాశము మీ రాశి వారికి ఉంది. బహుశా మీ విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉందండి. మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది, మీకు గుర్తింపు, గౌరవం, ఆదాయం బాగా పెరుగుతాయి. రవి సామాన్యం కాదండి. సూర్య భగవానుడు ఆరాధన అంటే అదృష్టంతో కూడుకున్న పని. సో సూర్య భగవానుడికి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేదు. కుజుడు కూడా మీ రవికి మిత్రుడు కాబట్టి ఇద్దరు కూడా మీకు బ్రహ్మాండం కలిసి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో కూడా డెవలప్మెంట్స్ అవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడానికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మీకు అద్భుతమైన అవకాశాలు, మంచి ఉన్నతమైన పదవులు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది అస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మీ జాతకాలే కాదు, మీ కుటుంబ సభ్యుల జాతకాలు కానీ, మీ బంధువుల యొక్క జాతకాలు కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ నెంబర్ ఇవ్వండి. ఖచ్చితంగా మనం పరిష్కార మార్గాలు చెప్పచ్చు. ఉద్యోగాలు రాలేదనో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఏదో ఒక సమస్య, పిల్లలు పుట్టట్లేదనో, ఏదో ఒక సమస్యలు ఉంటాయి కదండి. వాటిల్లో మనం అనాలిసిస్ చేయొచ్చండి. తీసి చెప్పచ్చు, మనం చెప్పగలను నేను. సో 36 years నుంచి దీంట్లో ఉన్నాను. ప్లస్ కాస్ట్ అకౌంటెంట్. నేను కాస్ట్ అకౌంటెంట్ అంటే నేను అకౌంట్స్ ఆఫీసర్, CMA రిటైర్డ్ అయిపోయాను. సో అవన్నీ పక్క పెడదాము. ఏదేమైనా యాస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉందండి, చెప్పగలను. సో అంతేకాదండి, మనం ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. మనం మన ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు అవి మనం చెప్తూ ఉంటాం. అదొకటి. అంతేకాకుండా మీరు మ్యాచింగ్ అంటారు సరే, వధువు వార్ల జాతకాలు, ఆ పరిశీలనల అవి కూడా అది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. నేను ఇలా షూటింగ్స్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు మన వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టండి. రెండో వ్యక్తి ఎవరో ఉంటారో, మిస్సెస్ ఉంటే మా మిస్సెస్ మాట్లాడుతూ ఉంటుంది, లేదా నేనే మీకు ఫోన్ చేసి మళ్ళీ మీకు కనుక్కుంటాను డీటెయిల్స్. మీకు ఏం కావాలి, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నీ కనుక్కొని మీ పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాదండి, మన వాస్తు శాస్త్రంలో కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది. కొద్దిగా గొప్ప కాదు, అనుభవం ఉంది. మీకు ఏమైనా పేరు రీచా మనకి ఎటువైపు ఏ ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది అని కొంతమందికి డౌట్లు వస్తుంటాయి. అలా చిన్న మీకు డౌట్లు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే మీరు నన్ను కన్సల్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఈ 12 రాశుల వారి గురించి చెప్పుకున్నామండి. సూర్య భగవానుడు
ఎగ్జాల్ట్ రేషన్లో వచ్చే స్థితిలో 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. అంటే మూల త్రికోణంలో ఉంటాడు, మంచి బలవంతుడే అవుతాడు ఆయన మేషరాశిలో. సో 12 రాశుల వారికి ఆల్మోస్ట్ చాలా మటుకు మంచి ఫలితాలే ఇస్తాడండి, ఇచ్చాడు. కొంతమందికి ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అసలు సూర్య భగవాన్ మనకి ఈ వారం ఈ నెలలు కూడా మనం ఏ పూజలు చేసుకుంటే మనం బాగా డెవలప్మెంట్స్ అవుతాము, డెవలప్ అవుతామని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ పాయింట్ సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. సో సూర్య భగవాన్ని మనం కొలవడం వలన, ఆయన్ని పూజించడం వలన, ఆయనకి దేవాలయాలు సందర్శించడం వలన, అంతేకాకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వలన చాలా సౌభాగ్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా ఆయనకి వస్త్రదానము, బ్రాహ్మడికి వస్త్రదానము, స్వయం పాక దానము, స్వయం పాకం అంటే మీకు తెలుసు. అంతేకాకుండా గోధుమలు, ఎందుకు చెప్పిన వస్త్రాలు, అలాగే దానం ఇవ్వడం వలన సూర్య భగవానుడు సంతోషపడతాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా తయారు చేస్తూ ఉంటాడు. పైగా మనకి ఈ నెలలో అంటే మన ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి వైశాఖ మాసం కూడా వస్తుందండి. ఈ వైశాఖ మాసం నుంచి కూడా అనేకమైన శుభకార్యాలు కూడా చేయొచ్చు మనం. ముఖ్యంగా దానాలు పెట్టిన పేరు అందులోనూ మంచినీళ్ళు దానం. మంచినీళ్ళు దానం అంటారు సార్, వాటర్. ఆ వాటర్ దానాలు చేయడం చాలా చాలా మంచిదండి. ఎవరైతే నీళ్లు దానం చేస్తారో, అలాగే కొంతమందికి గొడుగు, కొంతమంది కాదు, నీరు, గొడుగు, చెప్పులు ఓ సద్బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టి, వేద పండితుడికైనా సరే భోజనం పెట్టి దానాలు ఇస్తారో వాళ్ళ వంశం మొత్తం తరించిపోతుంది. అంతేకాకుండా సువర్ణ దానం కూడా అంటాం. అసలు పక్క పెడతామండి. ఈ నెల మనకి అంటే మే నెల నుంచి కూడా 1వ తారీఖుని పౌర్ణమి కూడా వస్తుందండి. పౌర్ణమి పండు చాలా పవర్ఫుల్. అందరూ రవికి ఎదురుకుండానే చంద్రుడు అంటాడు, పౌర్ణమి అంటాం, సూర్య భగవానికి ఎదురుకుండా. సో పౌర్ణమి పూట చేసే పనులు మంచి మంచి అదృష్టం కలిగిస్తుంటాయి. ఆ రోజుని చాలామంది చాలా గుళ్ళల్లో కూడా అమ్మవారికి అభిషేకాలు చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు, చండీ హోమాలు. హోమాల్లో పాల్గొనడం వలన సూర్య భగవాన్ యొక్క మనకి ఆశీస్సులు ఎక్కువ కలిగి, అమ్మవారికి ఆశీస్సులు కలిగి ఈ 12 రాసుల వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మనకి ఈ నెల 12వ తారీఖున కూడా హనుమత్ జయంతి వస్తుండోయ్. హనుమత్ జయంతి రోజున కనుక మనం ఆంజనేయ స్వామివారిని పూజించిన, వడమాలు సమర్పించిన, ఆంజనేయ స్వామివారి దగ్గర అప్పాలు సమర్పించిన, తమలపాకులతో పూజ చేసిన, స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనకి. పైగా సూర్య భగవానుడు యొక్క ప్రభావం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామివారిని కూడా పూజించడం వలన సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాలు, సంపూర్ణంగా ఆరోగ్యప్రదంగా ఉండడాలు ఎక్కువ ఉంటాయండి. పైగా రవి కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన అందరికీ మేలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్య భగవాన్ని కొలిచిన వారికి, ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషం కూడా పరిహారం అవుతుంది ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి రోజునే ఆయనకు అభిషేకాలు చేయించుకోవడం వల్ల. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మనకి మీకు ఏది తోస్తే, ఏది అనిపిస్తే, మంచి అని అనిపిస్తే ఆ పూజలు చేసుకోండి. ఏదైనా సూర్య భగవాన్ మాత్రం వదలద్దు. ఆయన పూజించడం వల్ల మనం మొత్తం కుటుంబ సభ్యులు, మొత్తం పుట్టబోయే పిల్లలకు కూడా సూర్య భగవాన్ మంచి పొజిషన్లో ఉంటాడు. తెలుసా, మీకు తెలుసా, ఐడియా ఉంది కదా. సూర్య భగవాన్ ఎవరైతే ఆరాధన చేస్తారో, రథసప్తం కూడా పూజిస్తారో, సూర్య భగవాన్ని యొక్క పూజలు ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, తర్వాత జనరేషన్స్ పుట్టబోయే వాళ్ళు కూడా సూర్య భగవాన్ జాతకంలో మంచి ప్లేస్లో ఉంటాడు. అలా నాకు జరిగింది కూడా. సో అది అద్భుతంగా ఉంటుందండి. సో మీరు సూర్య భగవాన్ కొలవండి, సర్వశుభాలు కలిగి తీరుతాయి.